కృష్ణ గారు, ఇక్కడ అంటే ఈ ఇష్యూ రాగానే మొదటగా వస్తుంది ఏదైతే రాజ్నారాయణ్ వర్సెస్ ఇందిరాగాంధీకి సంబంధించిన ఇష్యూని ఇక్కడ కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే అప్పుడు ఒక్క ప్రభుత్వ ఉద్యోగి ఒక చిన్న తప్పు చేస్తేనే డైరెక్ట్గా అప్పుడు ప్రధానమంత్రి హోదాలో ఉన్న ఒక వ్యక్తికి సంబంధించిన డిస్క్వాలిఫికేషన్ అన్నదాన్ని లోయర్ కోర్టులో అప్రూవ్ చేసిన నేపథ్యంలో వీళ్ళు రెండు సార్లు అధికారంలో ఉన్న తర్వాత ఇప్పుడు మూడోసారి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఆ కరప్ట్ ప్రాక్టీసెస్నే యూజ్ చేసుకుని ఒక 39 మంది ఇవాళ ఎమ్మెల్యేలుగా గెలిచి ఉన్న నేపథ్యం చూస్తున్నాము. సో దాన్ని ఇక్కడ కనెక్ట్ చేసి 39 మందిని డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉందా అన్నది, అంటే చేయాల్సిన అవసరం ఉందా అన్నది కూడా ఒక డిస్కషన్ జరుగుతుంది. సో దాని మీద ఒక ఎన్లైన్మెంట్. తప్పకుండా అండి. ముందుగా ఈ మంచి హాట్ టాపిక్ ని మీరు చర్చకి తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకెళ్లాలనే మీ సంకల్పం చాలా సత్సంకల్పం, మంచి విషయం. ప్రజలు పబ్లిక్ షుడ్ బి ఎడ్యుకేటెడ్. యాక్చువల్లీ ఇందాక మన మిత్రులు పద్మనారెడ్డి గారు చెప్పినట్టుగా కంచె చేను వేసే పరిస్థితి ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు, ప్రజలే దేవుళ్ళు. ఆ ప్రజలకి అన్ని తెలియాల్సిన అవసరం ఉంది. ప్రజలంతా ఎడ్యుకేటెడ్, అంటే తెలివైన వాళ్ళు, ప్రజలంతా కూడా వెల్ ఇన్ఫార్మ్డ్. వీళ్ళందరికీ ఈ రోజు నేను మసిపూసి మారడిగా చేద్దామంటే కుదిరే పని కాదు. ఒక ప్రోవర్బ్ ఉంది, సామెత, పవర్ కరప్ట్స్ మ్యాన్, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ మ్యాన్ అబ్సల్యూట్లీ. అందుకని అధికారం, అపరిమిత అధికారాలు ఉన్నప్పుడు అవినీతికి దారి తీసే పరిస్థితి ఉంది. మీరు చెప్పినట్టు 33 మంది డిస్క్వాలిఫై చేయాలా, 39 మందిని అంటే ఎక్కడైతే ఆరోపణలు ఉన్నాయో ఈ అధికారులు ఎప్పుడైతే వాళ్ళ పరిధి లక్ష్మణ రేఖ అని సుప్రీంకోర్టు కూడా ఆ మధ్య కామెంట్ చేసింది. లక్ష్మణ రేఖ అని అధికారులు ఎవరు కూడా వాళ్ళ పరిధులు దాటి పనిచేయడానికి లేదు. అట్లా పరిధులు దాటి ఎవరైనా రాజకీయ నాయకులకి అడుగులకి మడుగులెత్తే పరిస్థితి ఉంటే కనుక తప్పకుండా చట్టం తన పని చేసుకెళ్తుంది, చర్యలు తీసుకోవాల్సిందే. ఆ రోజుల్లో నెహ్రూ ప్రభుత్వంలో ఒక అవినీతి మంత్రి గారి కొడుకు ఒక పోలీస్ కేసులో ఇరుక్కుంటే, ఇదే ముంబై నగరంలో, మహానగరం, కమిషనర్ ఆఫ్ పోలీస్ కో హోమ్ మినిస్టర్ కో చెప్పమని నెహ్రూ గారిని అర్థిస్తే అప్పుడు నెహ్రూ గారు నేను అందులో కల్పించుకోనని చెప్పి గట్టిగా చెప్పడం జరిగింది. అది ప్రెస్ లో వస్తే, మీడియాకి వస్తే తనకు అవమానం అవుతుంది, పార్టీకి నష్టం అనే ఉద్దేశంతో నెహ్రూ గారు తప్పుకున్నాడు తప్ప తను చేయాలని లేదని కాదు. తన మిత్రుడి కొడుకు మంత్రి, ఆ రోజున పెద్ద కోశాధికారి ఎవరో కూడా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఎవరైతే ఆ రోజున తలుచుకుంటే, నెహ్రూ గారు తలుచుకుంటే హోమ్ మినిస్టర్ ఎవరికో ఫోన్ చేయించి కమిషనర్ ఆఫ్ పోలీస్ బాంబేకి చేయించవచ్చు, కానీ ఆ పని చేయలేదు. కాబట్టి ఎవరైనా అధికారులు, ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్, వాళ్ళ పరిధులు తెలిసి ఎవరైనా రాజకీయ నాయకులు చెప్తే ఒత్తిడి లేకుండా ఉండడానికి మన డెమోక్రసీలో ఈ రాజ్యాంగ నిర్మాణం చేసినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో దూరదృష్టితో దాదాపు 190 రాజ్యాంగాలు ప్రపంచం అంతా విశ్లేషించి శోధించి ఒక రకంగా క్షీరసాగర మదనం లాగా చేసి ఒక అమృతం లాంటి మన రాజ్యాంగాన్ని మనకు అందించారు. ఏ రాజకీయ నాయకులకి ఒత్తిళ్లకి లొంగని ఒక వ్యవస్థని, ఒక స్టీల్ ఫ్రేమ్ ఆఫ్, దాన్ని స్టీల్ ఫ్రేమ్ అంటారు, అడ్మినిస్ట్రేషన్ స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో బిగించారు దాన్ని. ప్రపంచంలో ఎవరైనా తలకిందులు తపస్సు చేసినా,